మనిషి ఆలోచించే విధానాన్ని బట్టి అతని భవిష్యత్తు ఉంటుంది అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఈ ప్రపంచంలో ఫెయిల్యూర్కి సిద్ధపడాలి, ఒక అవమానానికి సిద్ధపడాలి. నా మీద ఎవరైనా రాళ్ళు విసిరితే ఆ రాళ్లతో నేను కోట నిర్మించుకుని పైకి రావాలి తప్ప రాళ్ల కింద పడి నలిగి చచ్చిపోతే నాకే కదా నష్టం. జెలసీ ఈజ్ ద నేకెడ్ ఫార్మ్ ఆఫ్ అప్రిసియేషన్ అంటారు. మనం ఏది చేయాలన్నా కూడా మన మనసే ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. యువర్ మైండ్ కెన్ రిఫార్మ్ ఆర్ డిఫార్మ్ యువర్ పర్సనాలిటీ అంటారు. ఇది ఒక కార్పొరేట్ కంపెనీకి చెందిన మార్కెటింగ్ విభాగం. ఇతని పేరు ఆనంద్, ఇతనేమో వినోద్. ఇద్దరూ ఒకేసారి ఉద్యోగంలో చేరారు. చదువులో సమానం, తెలివిలో సమానం, జీతంలో సమానం. కానీ ఆలోచనలే పూర్తిగా విరుద్ధం. వీరిద్దరూ కేవలం కొలీగ్స్ మాత్రమే కాదు, మంచి స్నేహితులు కూడా. ఇతను ఈ విభాగానికి బాస్. ఓ రోజు ఆనంద్ వినోదల్ని తన క్యాబిన్కి రమ్మని పిలిచాడు. ఆనంద్ వినోదులు బాస్ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళిద్దరూ ఇచ్చిన ప్రాజెక్ట్ రిపోర్ట్ని కోపంగా ముందుకి శ్రేశాడు. బాస్ కోపంతో అంతెత్తు లేచాడు. ఉగ్ర నరసింహావతారం ఎత్తాడు. ఏ నిద్రపోయి పనిచేస్తున్నారా? ఇంత చిన్న ప్రాజెక్టులో ఇన్ని తప్పులా? నెలకు జీతం తీసుకోవడంతో సరిపోతుందా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయక్కర్లేదా? ఎంతసేపు ఆఫీస్కి వచ్చి అమ్మాయిల మీదే తప్ప పని మీద శ్రద్ధ లేదు. మీరెంత వేస్ట్ కాలని తెలుసుంటే ఈ పని అప్పచెప్పేవాడే కాదు. మిమ్మల్ని నమ్ముకొని ఈరోజు మీటింగ్ పెట్టుకున్నాను. ఈ చెత్త రిపోర్టుతో ఇప్పుడు ఎలా వెళ్ళేది? మీరేం చేస్తారో నాకు తెలియదు. గంటలో మొత్తం రిపోర్టు నా టేబుల్ మీద ఉండాలి, లేదంటే ఉద్యోగం మానేసి ఇంటికి వెళ్ళిపోండి అంటూ వాళ్ళిద్దరి మీద మండిపడ్డాడు. ఏడాది పొడుగున ఒప్పులు చేసి కేవలం ఒక్కరోజు తప్పు చేసినందుకు బాస్ తమనిలా తిట్టడం ఇద్దరికి చాలా కోపం వచ్చింది, చాలా బాధేసింది. అయితే కొద్దిసేపటికే ఆనంద్ తన మనసును సమాధానపరుచుకున్నాడు. పనిలో నిమగ్నమైపోయాడు. కానీ వినోద్ మాత్రం మరోలా ఆలోచించాడు. పొద్దున్నే వెధవనస, చిన్న చిన్న మిస్టేక్స్, దానికి ఇంత రాద్ధాంతం చేయాలా? వాడేదో చాలా పెర్ఫెక్ట్ అయినట్టు వాడు వాడి మొహంను, గేదెకి సూట్ వేసినట్టుంది వాడు స్టైల్. అమ్మాయిలతో చక్కగా మాట్లాడతాడు, కానీ మనల్ని ఇలా తిడుతూ ఉంటాడు. వాడింట్లో కోపం మనమే చూపిస్తున్నాడు. ఇంత కష్టపడి పనిచేస్తూ ఉంటే ఆడుకుంటున్నా ఉంటున్నాడు. ఈ రోజు నుంచి ఆడుకోవడం మొదలు పెడతాను చూడు. సాధారణంగా సహజంగా ప్రతి కార్యాలయంలో జరిగే ఒక మామూలు సంఘటనే. ఎవరి పాత్ర వారు ధరించారు. ఆ బాస్కి కోపం రావడం సహజమే, ఎందుకంటే ఆయన తన పైవాడికి సమాధానం చెప్పుకోవాలి. సో తన కింద వాళ్ళలో మార్పు తీసుకురావాలి, వాళ్ళకి పని నేర్పాలి అంటే చెప్పే విధానాలు ఎన్నున్నా ఈయన మాత్రం కొంచెం గట్టిగానే చెప్పాడు. అయితే విన్నవాళ్ళు కూడా ఆ బాస్ కోపాన్ని అర్థం చేసుకుని మారాలనుకునే వాళ్ళు ఉంటారు. ఈ బాస్కి ఎంత చేసినా కూడా తృప్తి ఉండదు అనుకుని నెగిటివ్గా ఉండేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఆనంద్ తన లోపాలను తను తెలుసుకున్నాడు, మారాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే ఈ ప్రస్తుత ప్రపంచంలో చేంజ్ మేనేజ్మెంట్ అంటే నేను నా దృక్పథాన్ని మార్చుకోవాలి, నా వైఖరిని మార్చుకోవాలి, తెలియని విషయాలని తెలుసుకోవాలి అనే ఆలోచన విధానంతో ఆనంద్ తన పనిలోని లోపాలను గుర్తించి వాటిని సవరించుకోవడం ప్రారంభించాడు. మనందరిలోనూ వీక్నెస్లు ఉంటాయి, ఆ వీక్నెస్ని స్ట్రెంగ్త్గా మార్చుకోవాలి. వినోద్ మాత్రం తనకి జరిగిన ఆ అవమానానికి తాను లోపల ఒక ప్రతీకారం పెంచుకున్నాడు. తెలియకుండానే ఆ బాస్ మీద ఒక కోపాన్ని పెంచుకుని చివరికి తన యొక్క టాలెంట్ని తనకి తానే పూర్తిగా లేకుండా చేసుకుంటున్నాడు. ఫ్రెండ్తో దమ్ము కొడుతూ కాలయాపన చేశాడు. ఇవేవి పట్టించుకోని ఆనంద్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో తప్పులను సరిచేస్తూ పనిలో నిమగ్నమైపోయాడు.
తప్పులు లేని మంచి ప్రాజెక్ట్ తయారైపోయింది. వెంటనే బాస్ దగ్గర తీసుకెళ్లాడు. బాస్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఈ పనేదో నిన్నే చేసుండొచ్చు కదా ఆనంద్, నాతో తిట్లు తెప్పేవి కదా. ఎనీహౌ టైంకి ప్రాజెక్ట్ ఇచ్చి పరువు నిలబెట్టావు. ఇంతకీ ఆ వినోద్ ఎక్కడా? సీట్లో లేనట్టుంది, వచ్చిన వెంటనే మీ దగ్గర పంపిస్తాను సార్ అన్నాడు ఆనంద్. ఇక్కడ ఆనంద్ చేసిన ఒక గొప్ప పని ఏమిటంటే ఇంట్రోస్పెక్షన్ చేసుకున్నాడు. తనలోని లోపాలను ఏమిటో తను తెలుసుకునే ఒక చక్కని పరీక్ష చేసుకున్నాడు, అధ్యయనం చేసుకుని లోపాలను దిద్దుకోవడానికి ట్రై చేశాడు. ఎందుకంటే ఈ బాస్ శత్రువేం కాదు మనకి. మనం ఎక్కడెక్కడి నుంచో వచ్చాం, ఉద్యోగం చేస్తున్నాం, జీతం తీసుకుంటున్నాం. నా పని నేను చెయ్యాలి. సో నా పనిలో ఏదో లోపం ఉంది, నేను సరిగ్గా నేర్చుకోలేదు, నేను మొదటి రోజు ఏం చేస్తున్నానో ఇప్పుడు కూడా అలాగే చేస్తే ఎలా? సో నేను పని నేర్చుకుంటే రేపు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను సక్సెస్ కాగలను అని అనుకున్నాడు. ఇంతలో వినోద్ అక్కడికి వచ్చాడు. బాస్ నేను రమ్మన్నాడురా అని చెప్పాడు. కోపంతో గొనుక్కుంటూ బాస్ దగ్గరికి వెళ్ళాడు వినోద్. చెప్పిన పని పూర్తి చేశావా అని అడిగాడు బాస్. అవుతుంది సార్. ఇంకెన్నాళ్ళకి అవుతుంది? ఓ సంవత్సరం పడుతుందా? అసలు పని మీద ధ్యాస ఉంటేగా, ఎంతసేపు కబుర్లు, టైంపాస్ పనులు. ఆనందం చూడు, నీ ఫ్రెండేగా, అతడికి 4 చేతులు ఏమైనా ఉన్నాయా? చెప్పిన పని ఎప్పుడో ఫినిష్ చేశాడు, ముందు నువ్వు వెళ్ళి ఆ పని పూర్తి చేయి, అర్థమైందా అంటూ గద్దించాడు. వినోద్కు పట్టరాని కోపం వచ్చింది. బాస్ తిట్లు చెవిలో మారుమ్రోగాయి. ఈ మాత్రం ఉద్యోగానికే ఇన్ని తిట్లా? నన్ను మా నాన్న కూడా ఎప్పుడు ఇలా తిట్టలేదు, వీరితో తిట్లు తినాల్సి వస్తోంది అంటూ సనుగుతూ పని మొదలుపెట్టాడు. ఏం జరిగిందిరా అని ఆనంద్ ప్రశ్నించాడు. నీకేంటి బాబు, చాలా బుద్ధిమంతుడివి, చెప్పింది చెప్పినట్టు చేస్తున్నావంట. బాస్ ఓ తెగెత్తేస్తున్నాడు, మేమంతా పనికిమాలిన వాళ్ళమైనట్టు అని కడుపులో ఉన్న ద్వేషాన్ని ఆనంద్ మీద ప్రదర్శించాడు. ఆనంద్ ఇవేవీ పట్టించుకోలేదు, తన పనిలో తాను నిమగ్నమైపోయాడు. వినోద్ ఏం చేశాడు, తన బాస్ తిట్టిన తిట్లను వ్యక్తిగతంగా తీసుకుని ఒక ద్వేషాన్ని పెంచుకున్నాడు. ద్వేషాన్ని పెంచుకున్నందువల్ల నష్టపోయింది వినోదే. నేను ఈ బాస్కి ఎందుకు గౌరవం ఇవ్వాలి? ఇంకా ఏవేవో ఊహించుకున్నాడు. ఆ బాస్కి నా మీద ఇలాంటి ద్వేషం ఉంది, ఇగో ఇలాంటి ప్రిజుడిస్ ఉంది, సో నేను తన మనిషిని కాదని నన్ను ఇలా చేశాడు. ఎప్పుడైతే అలా అనుకున్నాడో తనలోని క్రియేటివిటీ చచ్చిపోయింది. నేను టైంకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇట్స్ ఎ థ్యాంక్లెస్ జాబ్. మనం ఎంత చేసినా కూడా మనకేమీ అక్కడేమీ గుర్తింపు ఉండదు, నాకు ఉండదు, అతనికి ఉంటుంది, వాళ్ళకు ఉంటుంది. ఇలా అనుకుని ఏం చేశాడు, చివరికి వ్యక్తిగతంగా కూడా సరిగ్గా డ్రెస్ చేసుకోవడం కానీ లేదా గడ్డం గీసుకోవడం ఇట్లా ఏమీ లేదు. అక్కడికి వెళ్ళాడు, ఎదురుగుండా బాస్ కనపడిన కేర్లెస్గా చూడనట్టుగా నటించాడు. ఎందుకు ఇతనికి నేను విష్ చేయాలి? ఇవి ఏమవుతాయంటేనంటే అతను తన పర్సనాలిటీని తను కిల్ చేసుకుంటున్నాడు. అతను చివరికి పని కూడా సరిగ్గా చేయకపోవడం, దానివల్ల ఏమవుతుంది, పర్యవసానం డెఫినెట్గా పనిలో తేడా కనబడుతుంది. పనిలో ఎప్పుడైతే తేడా కనపడిందో ఆ టైంలో ఈ బాసే కాదు, ఏ బాస్ ఉన్నా కూడా తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం జరుగుతుంది. ఆ రోజు నుంచి వినోద్ ప్రవర్తనలో ఎనలేని మార్పు వచ్చింది. తన అసమర్థతను ఎత్తి చూపినందుకు బాస్ మీద కోపం, తనకంటే బాగా పనిచేస్తున్నందుకు ఆనందపై ద్వేషం, మనసులో తీరిన అసహనం, ఫలితంగా తీరిన అశాంతికి గురయ్యాడు. ఈ ప్రపంచంలో ఫెయిల్యూర్కి సిద్ధపడాలి, ఒక అవమానానికి సిద్ధపడాలి. మనల్ని ఎవ్వరూ తిట్టకుండా ఉంటే
నా పైన బాస్ కానీ లేకపోతే నా కొలీగ్స్ కానీ నన్ను అబ్జర్వ్ చేయకుండా ఉంటే నేను అసలు ఎప్పుడు పని నేర్చుకోలేను. నా మీద ఎవరైనా రాళ్ళు విసిరితే ఆ రాళ్లతో నేను కోట నిర్మించుకుని పైకి రావాలి తప్ప రాళ్ల కింద పడి నలిగి చచ్చిపోతే నాకే కదా నష్టం. సో ఈ సత్యాన్ని అందరూ గుర్తించాలి. ఈ సత్యాన్ని ఎప్పుడైతే గుర్తించడం జరిగిందో మన క్రియేటివిటీ రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది. జీవితంలో పైకి రావాలనుకున్న వారు నేను ఇంకా నేర్చుకోవాలి, ఎంతో నేర్చుకోవాలి అనుకుంటారు. లేదు నాకు ఈ జీవితంలో సాధించింది చాలు అనుకున్న వాళ్ళు నాకు అన్నీ తెలుసు అనుకుంటారు. ఎదుగుతున్న కొద్దీ ఒదిగిన మనిషి ఎప్పటికీ కూడా అందరికీ ఆదర్శప్రాయుడవుతాడు. కాబట్టి మనం ఏం చేయాలి, నాకు అన్నీ తెలుసు అని అనుకున్న రోజుని నేను అజ్ఞానిని అవుతాననే సత్యాన్ని గ్రహించి నేను ఎప్పటికప్పుడు నా స్కిల్స్ని అప్డేట్ చేసుకోవాలి. స్కిల్స్ అప్డేట్ చేసుకోవాలి. ఫెయిల్యూర్స్ని ఒక సక్సెస్లో భాగంగానే నేను స్వీకరించాలి. సక్సెస్ అంటే అన్ని విజయాలే ఉండవండి, మధ్యలో ఫెయిల్యూర్స్ ఉంటాయండి. సో వీ షుడ్ ఆల్సో కన్సిడర్ ఫెయిల్యూర్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది సక్సెస్. ఇంటికి వచ్చిన ఆనంద్ వినోద్ని పలకరించాడు. ఏరా వినోద్, డల్గా ఉన్నావు? ఏ ఒంట్లో బాలేదా? బాగా లేకేమి, రాయిలా ఉంటాను. నువ్వు బాసు ఒకటైపోయి నన్ను వెధవం చేస్తున్నారు అంటూ మనసులోని ద్వేషాన్ని వెళ్ళగెక్కాడు. వినోద్ మాటలకి ఆనంద్ షాక్ అయ్యాడు. అదేంట్రా, ఆ రోజు బాస్ మనిద్దరిని కలిపి తిట్టాడు కదా, నేను నా ప్రవర్తన మార్చుకున్నాను, నన్ను పొగిడాడు, అంతే, దానిలో ఉందిరా అంటూ సర్ది చెప్పబోయాడు. అయినప్పటికీ అతని మాటలు వినోద్కి రుచించలేదు. ఓకే, లీవ్ ఇట్, అనవసర విషయాలు ఎక్కువగా మాట్లాడొద్దు, బయటికి వెళ్ళి డిన్నర్ చేసి వద్దాం, రెడీ అవ్వు అన్నాడు ఆనంద్. నేను రావట్లేదు, నువ్వు వెళ్ళు, ముఖాన్ని తిప్పుకున్నాడు వినోద్. నేను నా శత్రువులు, నేను ఇష్టపడని వాళ్ళ గురించి నేను ఆలోచించినప్పుడు వాళ్ళల్లోని మెరిట్స్ కూడా నేను చూడాలి. జెలసీ అంటే, జెలసీ ఈజ్ ద నేకెడ్ ఫార్మ్ ఆఫ్ అప్రిసియేషన్ అంటారు. మీరు ఎవరి మీదైనా అసూయ పడుతున్నారంటే వారిలో మీలో లేని ఒక గొప్ప గుణం ఏదో ఉంది, అందుకే మీరు అసూయ పడుతున్నారు. ఏమీ లేని వాడిని చూసి మనం ఎందుకు అసూయ పడతామండి? సో అతనిలో ఏదో ఒక గొప్ప గుణం ఉంది, ఆ గొప్ప గుణాన్ని నేను కూడా సాధన చేయాలి కదా. ఈ రకమైన యాటిట్యూడ్ నేను డెవలప్ చేసుకోవాలి. ఈ రకమైన యాటిట్యూడ్ నేను ఎప్పుడైతే డెవలప్ చేసుకున్నానో నేను అతని స్థాయికి వస్తాను. అతన్నే బెంచ్ మార్క్గా పెట్టుకోవాలి, అతన్నే ఒక రోల్ మోడల్గా పెట్టుకోవాలి. ఈ వినోద్ కానీ ఆనంద్ని రోల్ మోడల్గా పెట్టుకుని ఉంటే ఆనంద్ కన్నా పైకి వెళ్ళేవాడు. కానీ ఇక్కడ ఏం చేశాడు, అతని మీద కూడా జలసీ పెట్టుకున్నాడు. ఇగో ఇతను బాస్ మనిషి, బాస్ దగ్గర ఒక చెంచాలా ఉంటాడు, బాస్కి భజనలు చేస్తాడు, ఇలా అనుకోవడంతో ఏమైందంటే ఇక్కడ చూడండి, ఆ నెగిటివ్ థింకింగ్ అనేది ఒక మనిషిని ఎంత కూలదోస్తుందంటే తన క్రియేటివిటీని చంపుకున్నాడు, బాస్కు దూరం అయ్యాడు, ఎంతో ప్రేమగా అభిమానంగా మాట్లాడే ఆత్మీయుడైన స్నేహితులను కూడా దూరం చేసుకున్నారు. వీళ్ళు ఇక్కడతోటే ఆగరండి, ఇంటి దగ్గర కూడా ఈ ప్రభావం ఉంటుందండి. కుటుంబ సభ్యులతోటి సరిగ్గా ఉండరు, వాళ్ళ మీద కూడా వీళ్ళు ఎగిరెగిరి పడడం జరుగుతుంది. అల్టిమేట్గా ఇలాంటి వాళ్ళకి సమాజం నుంచి కూడా ఎటువంటి సానుభూతి లభించదు. ఇంత జరిగినా అది తన నెగిటివ్ యాటిట్యూడ్ వల్ల అయింది అని అనుకోడు. ఈ సమాజం అంతా కక్ష కట్టింది అంటాడు, వీళ్ళందరూ నాకు ఎగనెస్ట్ అంటాడు. ఐఎమ్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే అంటాడు. అంటే నేను బాగున్నాను, మీరు బాగాలేరు, మీరు బాగాలేరు, మీరు బాగాలేరు, మీరు బాగాలేరు, సమాజం అంతా బాగుంది. ఒక శాడిస్ట్గా మారుతారు. ఆనంద్ ఉదయాన్నే లేచి త్వరగా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కానీ వినోద్ లేటుగా నిద్రలేచాడు, బద్ధకంగా కదులుతూ ముక్కుబడిగా తయారయ్యాడు.
ఆనంద్ మాత్రం ఉత్సాహంగా ఆఫీస్ పనిలో నిమగ్నం అయిపోయాడు. మరింత మెరుగ్గా పనిచేశాడు. వినోద్ మాత్రం మనసులో కుతకుత ఉడికిపోతున్నాడు. బాస్ అన్న మాటలు, ఫ్రెండ్ పనితీరు అతనిలో పట్టరాని కోపాన్ని తెప్పిస్తున్నాయి. ఆ రోజు నుంచి వినోద్లో నవ్వే కరువైపోయింది. ఆలోచనలన్నీ బాస్ మీద ఫ్రెండ్ మీద ఉండడం వల్ల పని సరిగ్గా చేయలేకపోయాడు. ప్రతిరోజు తప్పులు దొరలడంతో బాస్ ఓ రోజు అతను పిలిపించాడు. నీకేమైనా డౌట్స్ ఉంటే ఆనంద్ అడిగి క్లారిఫై చేసుకో, అంతేగాని రోజు తప్పులు చేస్తే నేను క్షమించేది లేదని ఖరాఖండిగా చెప్పేశాడు. బాస్ మాటలు వినోద్కి అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. ఆనంద్ మీద ఈర్ష్య మరింత ఎక్కువైంది. ఆనంద్ని ఎలాగైనా దెబ్బ కొట్టాలి, వాడిని ఓ వెధవగా నిరూపించాలి అనుకుంటూ కొత్తలాడిపోయాడు. తమ లోపాన్ని గుర్తించడం మాని నా మీద బాస్కి ఇంకా పగ ఉంది అని నేను అసలు చేయాల్సిన అవసరం లేదు అని చివరికి వాళ్ళు తమలోని రీజనింగ్ థింకింగ్ కానీ అన్నిటినీ విడిచిపెట్టి వాళ్ళు పూర్తిగా కిందకి రావడమే కాకుండా ఎవరైతే విజయం సాధిస్తున్నారో వాళ్ళ మీద అసూయ పెంచుకోవడం జరుగుతుంది. అక్కడి నుంచి డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుందండి. ఆ రోజు నుంచి ఆనంద్తో మాట్లాడడం మానేశాడు. ఇవేవీ పట్టించుకోకుండా కేవలం పని మీదే ధ్యాసతో ఉండే ఆనంద్కి ఓ రోజు ప్రమోషన్ వచ్చింది. ఆనంద్కి ప్రమోషన్ ఇచ్చిన రోజు ఆఫీసులో అందరూ అతన్ని అభినందించారు. ఆ రోజు నుంచి ఆఫీసు వాళ్ళందరిపైన వినోద్కి ద్వేషం పెరిగింది. తనొక్కడూ ఒకవైపు, ప్రపంచమంతా మరోవైపు ఉన్నట్టు ఊహించుకోసాగాడు. దీంతో తీవ్రమైన మానసిక క్షోభ పెరిగింది. నిరాశ నిస్పృహలతో జీవితాన్ని చీకటిమయం చేసుకున్నాడు. బాస్కి ఆనంద్కి ఏదో లింక్ ఉంది, అందుకే వాడికి ప్రమోషన్ ఇచ్చాడు అని ఓ తప్పుడు సమాధానం మనసుకి చెప్పుకుని మరింత ద్వేషాన్ని పెంచుకున్నాడు వినోద్. చివరికి ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. ఇరవయవ శతాబ్దంలో జరిగిన అద్భుతమైన ఆవిష్కరణల్లో ముఖ్యమైనది ఏంటంటే ఒక మనిషి తన వైఖరిని మార్చుకోగలడు. మీరు చూడండి, దాదాపు 1900 సంవత్సరాల పాటు భారతదేశంలో ఏ కులం వాళ్ళు ఆ కులం పనే చేయాలి. చేపలు పట్టే వాళ్ళ పిల్లలు చేపలే పట్టాలి, బట్టలు ఉతికే వాళ్ళ పిల్లలు బట్టలే ఉతకాలి, ఇలాగా చేశారు. కానీ ఇదంతా తప్పు, ఎవరైనా ఏదైనా చేయగలరు అని చాలామంది అద్భుతాలు చేసి చూపించారు. ఏ కులం వాళ్ళైనా ఏ పనైనా చేయొచ్చు. మరి ఒక మత్స్యకారుల కుటుంబంలో పుట్టిన అబ్దుల్ కలాం ఒక అద్భుతమైన సైంటిస్ట్గా అయ్యారు అంటే దానికి కారణం తన వైఖరిని మార్చుకున్నాడు. అంటే మైండ్ని ప్రోగ్రామింగ్ చేసుకున్నాడు అనమాట. నేను కూడా ఇది చెయ్యగలను. మరి ఆ రోజుల్లో వీళ్ళు ఇదే చేయాలి, వాళ్ళు అదే చేయాలి, వాళ్ళు ఇది చేస్తే నష్టపోతారు, వీళ్ళు ఇది చేస్తే పాపం, దేవుడు కోపం వస్తుంది, ఇలాంటివన్నీ కూడా మన వైఖరిని పెద్దలు నిర్ణయించి మన మైండ్ మీద ప్రోగ్రామింగ్ చేశారు. తర్వాత వచ్చిన వాళ్ళు ఏం చేశారు, నేను ఈ ప్రోగ్రామింగ్ని మార్చుకుంటాను, వైరస్ని తీసేశారు. ఆ వైరస్ తీసి వాళ్ళు అద్భుతాలు చేస్తున్నారు. ఇదే విధంగా మనం అందరం కూడా ఈ అద్భుతాలను మనం చేయొచ్చు. నేను చెయ్యాలి అనే ఆలోచన నాలో రావాలి. అలా రాకుండా ఏదో తప్పకుండా వస్తుంది, నాకు మంచి రోజులు వస్తాయి, నేను ఏదో చేయగలుగుతాను అని అనుకుంటే అది చాలా కష్టం, అసంభవం. మనం ఏది చేయాలన్నా కూడా మన మనసే
ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. యువర్ మైండ్ కెన్ రిఫార్మ్ ఆర్ డిఫార్మ్ యువర్ పర్సనాలిటీ అంటారు. డిఫార్మ్ చేసిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే అసలు ఈ ప్రపంచంలో అందరూ ఎందుకు పనికిరాని వాళ్ళు, నేను ఒకడిని మేధావిని అంటాడు. మార్క్ ట్వైన్ అంటాడు, ప్రతి మనిషి అనుకుంటాడట, హే భగవాన్, ఈ ప్రపంచంలో మూర్ఖులందరూ ఒక్కసారిగా చచ్చిపోతే నేను ఒక్కడిని ఎలా బతకాలి అనుకుంటాడు. అంటే వీడి దృష్టిలో మొత్తం ప్రపంచంలో అందరూ మూర్ఖులు అనమాట. అందరూ చచ్చిపోతే నేను ఒక్కడిని ఎలా బతకాలి. ఇది నెగిటివ్ థింకర్ అండి. ఈ నెగిటివ్ థింకర్ ఏం చేస్తాడు, తను కరెక్ట్గా ఆలోచిస్తున్నాను, ఎదుటివారు అలా ఆలోచించలేకపోతున్నారు, దానివల్ల సమాజానికి ఎంతో నష్టం జరిగిపోతుంది, దేశం అంతా అల్లరైపోతుంది, మునిగిపోతుంది, అల్లకల్లోలం ఏమీ లేదండి. ప్రపంచం మొట్టమొదటి నుంచి ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. చెడ్డవాళ్ళు మంచివాళ్ళు మీకు పురాణ కాలాలని చుంటూనే ఉన్నారు. బట్ మారాలని అనుకున్న వాళ్ళు మాత్రం మారారు. మారిన తర్వాత వాళ్ళు ఎంతోమందికి ఆదర్శం అయ్యారు. కాబట్టి సమస్యలు వచ్చినా కూడా వాటిని దిద్దుకునే ప్రయత్నం చేద్దాం. స్వాట్ అనాలిసిస్ అంటారు, స్ట్రెంగ్స్, వీక్నెస్లు, ఆపర్చునిటీస్,